11వ ప్రశ్న. సేఫ్టీ ల్యాంప్ను కనుక్కున్నవారు ఎవరు? సేఫ్టీ ల్యాంప్ను కనుక్కున్నవారు ఎవరు? థామస్ మెట్కాఫ్, థామస్ అల్వా ఎడిసన్, అండ్ హ్యాంఫ్రీ డేవి, రిచర్డ్ ఆర్క్ రైట్. వెరీ గుడ్ ఆన్సర్, రమా మాధరి. హంఫ్రీ డేవి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 12వ ప్రశ్న. ఇంగ్లాండ్లోని మిగతా ప్రాంతాల కంటే లాంకషైర్ నూలు ఉత్పత్తికి అనువైన ప్రదేశంగా మారడానికి కారణం? ఇంగ్లాండ్లోని మిగతా ప్రాంతాల కంటే లాంకషైర్ నూలు ఉత్పత్తికి అనువైన ప్రదేశంగా మారడానికి గల కారణం? లాంకషైర్ అధిక వర్షపాతం కలిగి ఉండటం, గాలిలో తేమ ఉండడం, పినైన్ రోసందై నది లోయలు నీటి శక్తిని అందించడం, పైవన్నీ. వెరీ గుడ్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 13వ ప్రశ్న. కింది వాటిలో ఇనుప పరిశ్రమకు సంబంధించి సరికానిదేది? కింది వాటిలో ఇనుప పరిశ్రమకు సంబంధించి సరికానిది. ఇందులో సరికానిది, సరైనది కాదు, సరికానిది మనం ఎంచుకోవాలి. రెండో దర్బీ దుక్క ఇనుమును తయారు చేశాడు. హెన్రీ కార్డ్ రోలింగ్ మిల్లును కనుక్కున్నాడు. నెలిసన్ ఇనుము తయారీకి నూతన కొలిమి కనుక్కున్నాడు. ఆరైట్ విద్యుత్ కొలిమి కనుక్కున్నాడు. ఇందులో సరికానిదేది? రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరైట్ విద్యుత్ కొలిమిని కనుక్కున్నాడు అనేది తప్పు. 14వ ప్రశ్న. కింది వారిలో ఒకరు ఆవిరి యంత్రం ఆవిష్కర్త కాదు. ఆవిరి యంత్రాన్ని కనుక్కున్న వాళ్ళు కాదు, కనుక్కోని వాళ్ళే ఎవరు? కింద ఆప్షన్స్ లో ఆవిరి యంత్రం ఆవిష్కర్త కాదు, కాని వాళ్ళే ఎవరు? వెరీ గుడ్ ఆన్సర్, జాన్ మార్క్ ఆడమ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం ప్రస్తుతం ఏ మ్యూజియంలో ఉంది? జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం ప్రస్తుతం ఏ మ్యూజియంలో ఉంది? విక్టోరియా మ్యూజియం, ఎడింబరా మ్యూజియం, వరల్డ్ మ్యూజియం, లండన్ మ్యూజియం. మీరు ఇందులో ఏ సమాధానాన్ని ఎంచుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు చాలా మంది లైవ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 4 కాదు, ఎడింబరా మ్యూజియం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. కంకర రోడ్డు నిర్మించే పద్ధతిని కనుక్కున్నవారు ఎవరు? కంకర రోడ్డు నిర్మించే పద్ధతిని కనుక్కున్నవారు జాన్ మార్క్ ఆడమ్, పెస్రా మార్టిన్, రెండో చార్లెస్, థామస్ సావోరి. వెరీ గుడ్ ఆన్సర్, జాన్ మార్క్ ఆడమ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కంకర రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కున్నది జాన్ మార్క్ ఆడమ్. 17వ ప్రశ్న. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం తయారీ గుత్తాధిపత్యాన్ని పొందిన వారు ఎవరు? జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం తయారీ గుత్తాధిపత్యాన్ని పొందినవారు ఆర్క్రైట్ వాట్, మాథ్యూ బోల్టన్ వాట్, చార్లెస్ వాట్, స్టీవెన్సన్ వాట్. ఏ ఇద్దరు కనుక్కున్నారు? వెరీ గుడ్ ఆన్సర్, మాథ్యూ బోల్టన్ వాట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఏ సంవత్సరంలో తయారు చేశారు? జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఏ సంవత్సరంలో తయారు చేశారు? 1765, 1769, 1770, 1785.
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1769లో కనుక్కోవడం జరిగింది. 65 కాదు, 69. 19వ ప్రశ్న. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్స్లీ కాలువను దేనికోసం నిర్మించారు? వర్స్లీ కాలువను దేనికోసం నిర్మించారు? వస్త్రాలను రవాణా చేయడానికి, మాంచెస్టర్కు బొగ్గును చేరవేయడానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, యారెర్ను లింకాషర్తో కలపడానికి. వెరీ గుడ్ ఆన్సర్. మాంచెస్టర్కు బొగ్గును చేరవేయడానికి వర్స్లీ కాలువను నిర్మించారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఏ ప్రాంతాలకు వేశారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎక్కువ మంది తెలియజేస్తారనుకుంటున్నాను. ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఏ ప్రాంతానికి ఏ ప్రాంతాలకు వేశారు? ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఎవరు? శ్రీజ. స్టాక్టన్, డార్లింగ్టన్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మన ఛానల్ మున్నాబడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా వస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవ్వండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.